ఒకే కళ మళ్ళీ మళ్ళీ రావడం దేనికి సంకేతం? కొంతమందికి ఒకే కళ అంటే ఒకే డ్రీము మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. ఇది వార్నింగా, మెసేజా, డేంజరా ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక హెచ్చరిక లాంటిది, ఇగ్నోర్ చేయకూడదు. దాని వెనుక ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది. ఒకే కళ మళ్ళీ మళ్ళీ రావడం, దీన్ని కళల భాషలో రికరింగ్ డ్రీమ్ అంటారు. ఒకే కళ మళ్ళీ మళ్ళీ రావడం అంటే అదొక స్పిరిచువల్ సిగ్నల్, వేకప్ కాల్. అదే చెడు కళలు, శైతాన్ కళలు అయితే అది మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం. అదే మంచి కళలు, పవిత్రమైన కళలు వస్తుంటే అదొక మంచి సంకేతం. 3 రకాల కళలు వస్తుంటాయి. భయపెట్టే కళలు వస్తుంటాయి. ఇవి శైతాన్ తరపు నుండి వస్తూ ఉంటాయి. చెడు దిష్టి తగిలిన, చేతబడి జరిగిన ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. కొంతమందికి మంచి కళలు వస్తూ ఉంటాయి. ఇది ఒక శుభవార్త సంకేతం, ఒక మంచి సంకేతం. కొంతమందికి హెచ్చరికతో కూడిన కళలు వస్తుంటాయి. అది మన కోసం ఒక వేకప్ కాల్, వార్నింగ్ సిగ్నల్ లాంటిది. అలాంటి కళల గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఎక్కువగా మళ్ళీ మళ్ళీ కళలు వచ్చే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి గాఢ నిద్ర పట్టదు, వాళ్ళు ఎప్పుడూ అలసట, ఒత్తిడితో ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోలేరు. మంచి కళలు మళ్ళీ మళ్ళీ వస్తుంటే సంతోషంగా ఉండాలి. చెడు కళలు మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఆ దేవునితో శరణు వేడుకొని జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి.